శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈ మధ్య ఒక ట్రెండింగ్ కపుల్ని చూసాం. ఈ రోజు నాతో పాటు ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే మీరు పడుకున్నా లేచినా ఆఖరికి కల్లో కూడా మిమ్మల్ని నన్ను ఎవరిని వదిలిపెట్టకుండా గుర్తొచ్చేస్తున్నారనమాట. తట్టుకోలేక తమన్ గారు కూడా రీషేర్ చేశారు. అలానే ఇన్స్టాగ్రామ్లో అందరూ వాళ్ళకి ఏం కావాలో అడగండి ప్లీజ్, ఎవరైనా వాళ్ళకి ఏం కావాలో ఇచ్చేయండి, వాళ్ళ బాధ చూడలేకపోతున్నా అంటున్నారు. అంటే జుంపు చిక్కు అని పాడి పాపం ఆయన బుగ్గలు కూడా లోపలికి వెళ్ళిపోయారు అనమాట. సో ఆ ట్రెండింగ్ కపుల్ని తీసుకొచ్చేసాను RBH Vlogs నుంచి. ఈ రోజు నాతో పాటు భవానీ గారు, రాము గారు ఉన్నారు. వాళ్ళతో చాలా విషయాలు మాట్లాడదాం. హలో అండి, నమస్తే, బాగున్నారా? సో ఫస్ట్ భలే వచ్చేసారు ట్రెండింగ్ లోకి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. ఎక్స్పెక్ట్ చేశారా అలా? ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం, ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. అంటే యూట్యూబ్ ఛానల్ పెడదాం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఫస్ట్లో నాకు ఉండే మేడం, అంటే ఇలా నాకు యూట్యూబ్ ఛానల్ ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక చిన్నప్పుడు అంటే ఒక 10th నుంచి పెట్టేవాడిని. ఓకే. పెడితే అప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఫన్ వీడియోలు చేసేవాడిని. మీరు 10th క్లాస్ లో? నేను 10th క్లాస్. ఏ ఇయర్ లో అది? అది 2007 అనుకుంటా మేడం. అప్పటి నుంచి యూట్యూబ్ పెట్టిన? అప్పుడు పెట్టాను మేడం. తర్వాత దాని మీద అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు మేడం. సో అంటే అప్పుడు నాకు అంత అనిపిస్తుంది, అంటే నాకు అప్పుడు దానికి పుష్ చేయడానికి అంత అవ్వలేదు. సో కొన్ని వీడియోలు చేసేసి ఆఫ్ చేసేసాను మేడం. అప్పటి నుంచి ఉంది నాకు ఇలాగే సినీ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి, ఏదో ఒకటి సాధించాలి మనం అంటూ కూడా అని చెప్పేసి అనుకుంటాను. బట్ అవ్వలేదు. సో అనిపోతే ఇంకా ఛానల్ అలా వదిలేసాను మేడం. సో తర్వాత మళ్ళీ పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ కూడా ఆ థాట్ వచ్చి ఆ థాట్లోంచి పుట్టిన వైరల్ అయిపోయాం మేడం. ఆ థాట్లోంచి వచ్చిన వైరల్ అయిపోయాం. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉందా ఇట్లా వీడియోస్ చేయాలి? నాకేమీ లేదండి, మా వారి వాళ్ళే. అవునా? యాక్చువల్లీ ఇలా హెల్త్ ప్రాబ్లం ఉండి డ్యూటీకి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి అప్పుడు ఇలా జస్ట్ ఇంటి దగ్గర ఉంటున్నాం కదా అని స్టార్ట్ చేసింది. ఇలా వచ్చింది. ఏం హెల్త్ ప్రాబ్లం? ఫస్ట్ అయితే జాండీస్ వచ్చినాయి. ఎవరికి? మా వారికి. ఓకే. అది తగ్గింది అనేసరికి ఓకే, బ్లడ్ ఇంకా HB సరిగా లేదు, పాయింట్స్ తక్కువగా ఉంది అంటే లీవ్ పెట్టుకుని రోజు ఇంటి దగ్గర ఉన్నారు. అది ఓకే తగ్గిందని మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ బాటిల్ అనేసి వస్తే మళ్ళీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి అన్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఇంటి దగ్గర అలా లీవ్ తీసుకొని ఉన్నారు. ఖాళీగా ఉంటున్నాం కదా, ఒకవేళ స్టార్ట్ చేస్తే శాలరీ కూడా లేదు కదా, ఏమైనా వస్తే ట్రై చేద్దాం అనేసి స్టార్ట్ చేసాం మేడం. అప్పటికి ఉంది. బట్ ఏంటంటే ఈ అమ్మాయి ఒక్కరితో అలా చేసేది, రోజు డైలీ లైవ్ చేయడం, తర్వాత తక్కువ మెంబర్స్ వచ్చేవారు అనమాట. సో అలా చేస్తున్నప్పుడు నాకు ఖాళీగా ఉండేది కదా మేడం. ఖాళీ ఉండేటప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి చేస్తుంది కదా, నేను ఒకసారి వెళ్దాము మామూలుగా చూద్దామని చెప్పేసి వెళ్ళి చేస్తున్నప్పుడు కొంతమంది ఈ అమ్మాయిని అడిగారు. ఇదంతా కూడా ప్రేక్షకులు ఇచ్చిన దీవెనలే, మేమంటూ సొంతంగా మేమంటే ఏం కాదు, వాళ్ళు చేసిన దాన్ని బట్టి మాకు వచ్చింది. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి పాటలు పాడండి, కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, కొద్దిగా డ్యాన్స్ ఏంటంటే సరే. ఈ అమ్మాయి ఏం చేసేది పాపం వాళ్ళ కోసం కాదు, వాళ్ళు ఇచ్చిన మా కోసం ఏదైనా. సో మేము ఏం చేసామంటే డ్యాన్స్ చేసేవాళ్ళం, డ్యాన్స్ పాటలు పాడేది. సో ఇంకా వాళ్ళకి జోష్ వచ్చేది కాదనుకుంటా. సో ఈ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, జోష్ వచ్చేది వాళ్ళకి అంత జోష్. అంటే పాటలు పాడేటప్పుడు, ఈ డాన్స్ చేసేటప్పుడు అంత జోష్ ఉండేది కాదేమో నాకు తెలిసి. అలా చూస్తూ ఉండిపోయేవారు. తక్కువ అంటే ఒక నియర్లీ ఒక 100 మెంబర్స్, 89, ఒక 50 అలా వచ్చేవారు మేడం. సో ఇప్పుడైతే హైయెస్ట్ 100 మెంబర్స్ లైవ్ కి వచ్చేది. ఇప్పుడైతే హైయెస్ట్ 14K. 14,000 ఎట్ టైం 14,000 మంది చూస్తారు మేడం. మామూలు ట్రెండింగ్ లో లేరు అయితే. అంతా యూట్యూబ్ ఇచ్చింది మేడం. కానీ హెల్త్ బానే ఉంది ఇప్పుడు మీకు? అంటే అప్పుడు బాగాలేకపోతే డాన్స్లు ఎలా చేశారండి మీరు? అంటే వెనకొచ్చి నాదంతా క్రెడిట్ ఏం కాదు మేడం. ఈ పిల్లలే మొత్తం ముందు ఉండే, నేనైతే ఓన్లీ మ్యూజిక్ వరకే. మా BGM ఇవ్వడం ఎంత కష్టమో తెలుసా అండి అసలు? అది బ్రీతింగ్ తీసుకుంటే చాలా కష్టం. అయితే యాక్సెప్ట్ చేస్తాను మేడం, ఎందుకంటే నేను కంటిన్యూస్ గా 14 minutes 45 minutes కంటిన్యూస్ గా రెస్ట్ లేకుండా కొడతాను మేడం. ఎంత స్వెట్ వస్తుంది మేడం. తర్వాత ఇది అయిపోయిన తర్వాత మీకు ఎవరికి తెలియదు మేడం, పక్కన వచ్చేలాగా అమ్మ చాలా చాలా అంటే చాలా బాధపడతాను మేడం. కానీ అక్కడ ఫలితం వస్తుంది కదా మేడం, ఈ ఫలితంలో నేను మర్చిపోతున్నాను అంతా కూడా. నిజంగా ఎంటర్టైన్ చేయడానికి మీరు పడే కష్టం ఉంది చూడండి వెనక, అది ఎవరికి కనిపించట్లేదు, తెలియదు కూడా. తెలియదు మేడం. 45 నిమిషాలు, గంట కంటిన్యూస్ కొడతాను మేడం. గంట సేపు 45 నిమిషాల పాటు సేమ్ అదే సౌండ్ కంటిన్యూస్ గా పెట్టాలంటే ఎంత ఓపిక ఉండాలి సార్. అసలు మీరు తింటున్నట్టు కూడా లేరు లిటరల్లీ. చెప్తాను కదా, అదే మేడం. ఫస్ట్ 3 lives పెడతాం మేడం. మార్నింగ్ 11 ఒకటి పెడతాం, ఈవినింగ్ 4 లేకపోతే 3 ఒకటి పెడతాం మేడం. రెండవది
మళ్ళీ నైట్ వచ్చేసి 10:30 ఆఫ్టర్ ఒకటి పెడతాం మేడం. అది వచ్చేసి ఒక్కొక్కసారి ఏమవుద్ది అంటే 12 అవుద్ది, 12:30, 1 అయిపోద్ది. ఒక్కొక్కసారి బాగా సూపర్ షాట్ చేసేస్తారు మేడం. మేము వెళ్ళకూడదని చెప్పేసి ఒక సూపర్ షాట్ పడేస్తారు అక్కడ. అంటే మా మీద వాళ్ళు హెల్ప్ చేసినట్టు వాళ్ళు కూడా మాకు నిజంగా వాళ్ళు ఇచ్చింది ఇదంతా కూడా. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఆఫీస్ నుంచి రిలీఫ్ కోసం వస్తారు కదా మేడం, నవ్వుకుంటారు కొంతమంది, ఏమంటే ఫన్ కావాలి వాళ్ళకి, కొంచెం రిలీఫ్ అవ్వాలి. ఆఫీస్ నుంచి మేము ఇప్పుడే వచ్చాము అప్పుడే వెళ్ళిపోతారా మీరు అంటే, లేదండి చాలా టైం అయిపోయింది, ఆల్రెడీ 1 అయిపోతుందని అంటే, ఒక 2 minutes ఉండండి అంటే, ప్లీజ్ అండి అర్థం. ఆ టైంలో ఏంటంటే సూపర్ చాట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది వాళ్ళు చేసినట్లయితే మేము వెళ్ళిపోయినట్లయితే అది మాకు రాదు, అండ్ అలానే మనీ వాళ్ళకు కూడా రిటర్న్ వెళ్ళదు. ఆ టైంలో ఏంటంటే వాళ్ళు చేసేస్తారు ఉంచడానికి, కానీ తప్పకుండా ఉండాల్సి వస్తుంది. ఆ సూపర్ చాట్ అయ్యే వరకు ఉండాలి, ఎందుకంటే వెళ్ళిపోయామంటే డబ్బులు మాకు రావు, వాళ్ళకి కూడా వెళ్ళవు, ఇద్దరికి వేస్ట్ అయిపోతాయి కదా. అది వచ్చే వరకు అలా ఏదో పాటలు పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ పాటలు అంటే ఫస్ట్ ఒక 45 minutes అయితే గట్టిగా డాన్స్ చేస్తాం మేడం. ఇంకా మాకంటూ ఉంటది కదా మనకు, కొద్దిగా ఎనర్జీ డ్రాప్ అవుద్ది కదా మేడం. ఇంకా అక్కడి నుంచి లైట్ గా అలా పోతాం మేడం. సో మీ గురించి చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు ఏం చదువుకున్నారు, ఏ ఊరు మీది? మాది వచ్చేసి మేడం ప్రాపర్ వచ్చేసి రాజమండ్రి మేడం. రాజమండ్రి మేడం. అంటే ఫస్ట్ మా తాతల వాళ్ళది వచ్చేసి అయితే వైజాగ్, అక్కడ నుంచి మేము రాజమండ్రి సెటిల్ అయిపోయాం. అక్కడే ఉండేవాళ్ళు మేడం. మ్యారేజ్ మొత్తం అంతా అక్కడే మొత్తం అంతా అరేంజ్డ్ మ్యారేజ్. అంటే మేము ఫస్ట్ వైజాగ్ అని చెప్పాను కదా, వీళ్ళది కూడా వైజాగ్, అలా సెట్ అయింది మేడం. సో అలా అక్కడ నుంచి ఏం చదువుకున్నారు మీరు? నేను డిప్లొమా చేశాను మేడం. డిప్లొమా చేశారు మీరు? అది టీటీసీ కంప్లీట్ అయిందండి. టీటీసీ అంటే టీచర్ అయిపోవచ్చు మీరు. మరి ఈ యూట్యూబ్ మీద దీని మీద మీకు ఉన్నది ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్? నాకుండే మేడం. మీ అమ్మ నాన్నకి ఓకేనా ఇలా వీడియోస్ చేయడం? ఫస్ట్ నుంచి అయితే నేను ఏది అడిగినా సరే మా అమ్మ కాదనేది. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి కొద్దిగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ మేడం, నాకు కొద్దిగా కాలు చేయ బాగోదు. అవునా? అది ఎవరికి కనబడదు మేడం, పర్టికులర్ గా చూస్తేనే కానీ ఎవరికి కనబడదు అన్నమాట. సో నేను అంటే మా అన్నయ్య అయితే ఏదైనా చేసేసుకోవడం, మా చెల్లి అయితే వాళ్ళ ఇద్దరికి బాగుండే, నాకు కొద్దిగా బాగోదు కాబట్టి ఇబ్బంది పడే వాళ్ళ బాగా చేతి. ఇప్పటికీ అంత ఇబ్బంది కాదు మేడం, ఏదో పర్టికులర్ గా అబ్బాయికి ఏదో ఉందని చూస్తే కానీ తెలుస్తుంది, కానీ పక్కగా నా పనులు అయితే నేను చేసేసుకోగలను, ఫ్రీగా తిరిగలను, ఫ్రీగా అన్ని చేసేస్తాను మేడం. కానీ ఏంటంటే అంటే అది ఆ చిన్న ఉండేవాళ్ళు ఎలాగో పెద్ద ఎలాగ బతుకుతాడో పాపం అని చెప్పేసి చిన్న చిన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే కాకుండా ఎక్కువ ప్రేమ. అత్తగారికి ముగ్గురులో కంటే మా వారంటే చాలా ఇష్టం. ఏది అడిగినా సరే, ఏది అడిగినా కాదని కాదు, ఇంకా అప్పటి నుంచి ఇలాగ నాకు అప్పటి నుంచి ఉండేది మేడం. ఏదైనా ఆవిడ ఒకటే చెప్పే మేడం, ఏదైనా అంటే నువ్వు ఏదిలోకి వెళ్ళినా దాంట్లో ఏదో మంచి పేరు తెప్పించుకోవాలి, నువ్వు చదువుకున్నా ఆ చదువులో చెప్పించుకోవాలి, లేకపోతే దేంట్లోకి వెళ్ళినా అలా అలా అప్పుడే ప్రోత్సహించేది మేడం. సో అప్పుడు నేను డిప్లొమా చేశాను. డిప్లొమా చేసిన తర్వాత బీటెక్ చేయమంది. బీటెక్ చేయమంటే కొన్ని కారణాల వల్ల ఫ్రెండ్స్ సంథింగ్ వాటితో నేను నెగ్లెక్ట్ చేసేసాను. బీటెక్ మా అమ్మ చెప్పిన మాట అప్పుడు వినలేదు. సో అక్కడ అలా జాయిన్ చేస్తా అన్నారు. మా మమ్మీ ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం అండి. ఎంత ఇష్టం అంటే పెళ్లి అయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా నేను చదువుకుంటానంటే హాస్టల్ కూడా పంపించారు నన్ను. అవునా? అంత ఇష్టం. చదువుకోవాలి, నేను చదువుకోవాలి, వాళ్ళు ఏదో ఒకటి మంచి పొజిషన్. ఎందుకంటే మేడం మా అన్నయ్య అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన ఐటీఐ చేసి డైరెక్ట్ గా గవర్నమెంట్ జూనియర్ ఇంజనీర్ అలా వెళ్ళిపోయాడు మేడం. ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్. సో నేను ఒకటి ఏదో ఒకటి పాపం వెళ్ళాలి, నాకు కాల్ బాగా కదా, నా రిజర్వేషన్ ఏదో గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనుకుని నాకు అనుకుంది. కానీ దేవుడు అందరికీ ఒకలా ఉండదు కదా మేడం, మనం ఒకళ్ళు అనుకుంటే ఒకటి ఇస్తాడు. సో నాకు రావాల్సిన మా అన్నయ్యకి వచ్చింది. సో నేను ఇలా వస్తానని చెప్పేసి దేవుడు అలా రాసాడేమో. నేను అదొకటే నేను బిలీవ్ చేసేది ఒకటే మేడం, దేవుడు అయితే కన్ఫర్మ్ గా ఎవరికి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాడు, కొంచెం టైం పడుతుంది, కానీ బిలీవ్ చేయాలి. దేవుడు ఉన్నాడని బిలీవ్ చేసి గట్టిగా ఆయనంటూ నమ్ముకుంటే ఏదో ఒక రోజు మంచి భవిష్యత్తు అయితే చూపిస్తాడు. నేనైతే ప్రేక్షకులకి ఇదే చెప్తాను, నేనైతే చెప్పాలనుకున్నాను ఎప్పటి నుంచో, దేవుని నమ్ముకుని ఉంటే కనుక మనకి ఎప్పుడొకప్పుడు ఏదో ఒకటి దారి చూపిస్తాడు మేడం. అదైతే నా విషయంలో అయితే నాకు తెలిసింది మేడం, అది అలాగా.